హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ క్రిస్పీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మన పార్ట్ 2 వీడియో అయితే నేను అప్లోడ్ చేసేస్తున్నాను. మీదే లేట చూసేసేయి, ఎంజాయ్ చేసేయండి. అండ్ వెనక చూస్తున్నారు కదా, లింగు లింగు అనుకుంటూ ఒక్కటే ఉంది, ఏంటా అనుకుంటున్నారు. ఇదైతే ప్రోమోగ్రానైట్, చూడగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. కానీ చెట్టు నిండా పిందెలు ఉన్నాయండి. ఇది ఒక్కటి మాత్రమే కాస్త పెద్దగా అయింది కాబట్టి మీకు అదొక్కటే బాగా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు నేను మీకు ఇంకొక స్పెషల్ చూపించబోతున్నాను. ఇది మేము రాజమండ్రి నుంచి పర్టికులర్గా ఇష్టపడి తీసుకొచ్చుకున్న కొన్ని ట్రీస్లో ఇది ఒకటండి. ఇదంటే నాకు చాలా ఇష్టం. జామ చెట్టు చాలా చిన్నగా ఉంటుందండి. అసలు ఈ చెట్టుకు కూడా కాయలు వస్తున్నాయా అని అనుకునేటట్లు ఉంటుంది. చాలా చిన్నగా ఉంటాయి అండ్ చాలా స్వీట్గా కూడా ఉంటాయి. నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను. అది ఎంత బాగుంటుందంటే అసలు మీకే అనిపిస్తుంది ఈ చెట్టుకు కూడా కాయలు వస్తున్నాయా అని మీరు కూడా ఫీల్ అవుతారు. నిజంగా అలా ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే మనం చెట్టు చూసేద్దాము. చూడండి, ఇదిగోండి అంతే చెట్టు అండి. మధ్యలో మనకు క్రిస్పీ గాడు కనిపిస్తాడు చూడండి, మీకు కనిపిస్తున్నట్టున్నాడు. అన్నిట్లోనూ ఉంటాడండి పొట్టోడు, ఎందులో కూడా అసలు వాడు లేకుండా ఉండడు. ఆ చెట్టు పిందెలు అయితే వాడు డైరెక్ట్ పిందెలుగానే కోసేస్తున్నాడండి. వాడికి చక్కగా అందుతున్నాయి నోటికి, సో పట్టుకొని లాగేస్తున్నాడు. కానీ ఇవి కాయలు మాత్రం భలే స్వీట్ ఉంటాయండి. మనం వింటుంటాం కదా, ఆకుకి ఒక కాయ అన్న టైప్లో ప్రతి ఆకు దగ్గర ఒక పిందె అయితే ఉందండి. సో ఇవేవి కూడా రాలిపో, మొత్తం అన్నీ కాయలు అవుతాయి, చాలా స్వీట్ ఉంటాయి. మేము చిన్నప్పుడు ఈ జామ చెట్టు ఆకుల్లో చింతపండు పెట్టుకొని తినేవాళ్ళం అండి. భలే టేస్ట్ ఉండేది. అప్పటి ఎంజాయ్మెంట్ అయితే వేరు. సో నెక్స్ట్ వీడియో కోసం అయితే మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాలి. చాలా ఇంట్రెస్టింగ్ ట్రీస్ చూపించబోతున్నా.